రైట్. ఢిల్లీ ఫలితాలకు సంబంధించిన అనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. ఆ డిబేట్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అడుగుపెట్టారు మళ్ళీ. భానుకు డబల్ శుభాకాంక్షలు. ధన్యవాదన్న. భాను డబల్ శుభాకాంక్షలు చెప్పాలి నీకు. తెలకపల్లి రవి గారు మాట్లాడండి కలిపి. ఎందుకన్నా? ఎందుకు తెలీదా? వెంకటేశ్వర స్వామికి తెలుసు, నీకు తెలుసు, ఇంకా మళ్ళీ నేను ఎందుకు అబ్బా చెప్పడం. ఎలా చూస్తున్నారు భానుప్రకాష్ గారు ఢిల్లీ ఫలితాలు? థ్యాంక్ యూ రవణ. హస్సినని భారతీయ జనతా పార్టీకి అప్పగించినటువంటి ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద అవినీతి రహిత పరిపాలన అందిస్తూ 10 సంవత్సరాలు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు ఈరోజు మాకు ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలిపి మాకు అధికారాన్ని అప్పగించారు. ముఖ్యంగా కేజ్రీవాల్ గారు ఏ సంకల్పంతో, ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టారో, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పి ఢిల్లీ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా వారి పరిపాలన కొనసాగిస్తూ ముందుకొచ్చారో, అదే కేజ్రీవాల్ ఇచ్చినటువంటి మాటని, చెప్పినటువంటి మాటల్ని నిలబెట్టుకోలేదు. అనేక అవినీతి ఆరోపణలో వారు, వారి మంత్రివర్గం కూరుకుపోవడం జరిగింది. దీన్ని ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక పూర్తిగా కేజ్రీవాల్ గారిని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఓడించారంటే ఢిల్లీ ప్రజలు ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కసితో ఉన్నారో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మీద అభిమానంగా ఉన్నారో ఈ తీర్పే, ప్రజా తీర్పే నిదర్శనం. ఇది మేము ముందే ఊహించినటువంటి తీర్పు. ఇది రాబో రోజుల్లో ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ రాబో రోజుల్లో ముందుకు పోతాం. ఈ తీర్పు ఇచ్చినటువంటి, ఈ మాకు అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ తీర్పుకు కారణం ఢిల్లీలో ఈ పరిపాలనలో ఈ ఇన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి, వారు చేసినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఈరోజు వారు మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు వారి జీవన శైలి ఏ విధంగా ఉంది, ఈరోజు వారి జీవన శైలి ఏ విధంగా ఉందో అంటే ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మన రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తాము, మన నడవడికి, మన వ్యవహారము, మన మాట తీరు, మన పనితీరు, మన జీవనశైలి, ముఖ్యంగా మన జీవనశైలి ఏం చెప్పాము, ఏం చేస్తున్నాం, దాన్ని పోల్చుకుంటూ ఈరోజు ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు. ఆపేమో ఖచ్చితంగా ఉదయం కూడా నేను చూశాను, లేదు అంతిమ విజయం మాదే, అంతిమ తీర్పు మాదే, అంతిమ తీర్పు మాపకు వస్తుందని చెప్పి ఒక ధీమాతో వారు మాట్లాడడం జరిగింది. మాకైతే నమ్మకం, విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాదాపు 40 స్థానాలు పైన మాకు వస్తాయని చెప్పి అదే తీర్పుని ఈరోజు ఢిల్లీ ప్రజలు మాకు అప్పగించడం జరిగింది. 47. రైట్. తులసిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అయితే చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే 27 ఏళ్ళ తర్వాత అధికారంలో రావడం అనేది ఒక ఎత్తు అయితే, మొన్న 2024 లోక్సభ ఫలితాల్లో ఎదురైన ప్రతికూల ఫలితం ఇంకా భారతీయ జనతా పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉంది. 2 సార్లు మ్యాజిక్ ఫిగర్కి మించి సొంతంగా సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 240కి పరిమితమైన నేపథ్యంలో ఇంకా మిత్రపక్షాలపై ఆధారపడిందంటే ఇంకా స్టార్ట్ అయ్యింది, ఇంకా తగ్గడం స్టార్ట్ అయిందన్న నేపథ్యంలో 3 రాష్ట్రాలను తిరిగి నిలబెట్టుకున్న పరిస్థితి. మహారాష్ట్ర, హర్యానా తిరిగి నిలబెట్టుకుంటే ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత మళ్ళీ విజయాన్ని చేజిక్కించుకోవటం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దీన్ని ఏ విధంగా సమీక్షించుకుంటుందా, లేదంటే కొంత ఇండియా కూటమి నేతలతో కానీ పార్టీలతో కానీ శైలి అయ్యే విషయంలో కొంత వైఖరి ఏమైనా మార్చుకునే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదు ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటారా? ప్రతి ఎన్నిక ఒక పోరాటమే. ప్రతి ఎన్నిక దానికే సెపరేట్. లోక్సభ ఎన్నికలకు ఒక టైప్ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక టైప్ ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెపరేట్ గా మనం ఆలోచించాల్సిందే. కానీ ఇది జనరల్ గా వచ్చేసి ప్రతిదీ ఛాలెంజ్ గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి, ఢిల్లీకి సంబంధించి, ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి, ఇక్కడ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోలరైజేషన్ ఓట్లు పోయింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ కు వచ్చేసి నష్టం జరిగింది. అది కాంగ్రెస్ సంబంధించి. ఇంకా బీజేపీకి సంబంధించి వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి కారణాలు ఒకటి మార్పు. 12 ఏళ్ల ముందు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మార్పు కోరుకోవడం అనేది సహజం కాబట్టి అది 5 ఏళ్ళక 10 ఏళ్ళక ఆ మార్పు ఒకటి పనిచేసింది. తర్వాత ఐటీ, మన బడ్జెట్ వచ్చేసి కేంద్ర బడ్జెట్, ఈ ఇన్కమ్ ట్యాక్స్
పరిమితి వచ్చేసి 7 లక్షల నుండి 12 లక్షలు పెంచడం అనేది అది అర్బన్ ఏరియా కాబట్టి కొంత ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఉంటారు, ఉద్యోగులు మధ్యతరగతి కాబట్టి అది బంద్ చేసి ఉంటుంది. తర్వాత 8th PRC ఆల్రెడీ ఈ లోపలనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది 8th PRC, అది కూడా కొందరిలో వర్క్ చేసి ఉంటుంది. తర్వాత బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆర్థిక బలము, అంగబలము, తర్వాత అధికార బలము అన్ని ఉన్నాయి. తర్వాత ఈ యొక్క కాలుష్యము, యమునా నది కాలుష్యము, ఈ యొక్క వాతావరణ కాలుష్యం కూడా కొంత ప్రజల మీద, అంటే రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్రంలో ఒక పార్టీ ఉంటే వీళ్ళు కొట్లాడుకోవడం సరిపోతుంది, ఇది నివారించలేరేమో ఆ ఉద్దేశంతో మరి కేంద్రంలో మనం మార్చే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని, దేశ ప్రజలు మార్చాలా, రాష్ట్రం వరకు అయితే మనం మన చేతిలో ఉందని ఆ కొందరిలో ఏమన్నా ఆ ఫీలింగ్ పనిచేసి ఉండొచ్చునేమో. డబుల్ ఇంజిన్ ఉంటే కొంత అన్ని వేళల్లో డబుల్ ఇంజిన్ మణిపూర్లో ట్రబుల్ ఇంజిన్ అయింది, కానీ కొన్ని చోట్ల వచ్చేసి అది పనిచేయడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రచారం వచ్చేసి బాగా ఉధృతంగా చేశారు, సిస్టమేటిక్ గా చేశారు. ఒక దిక్కు RSS, ఒక దిక్కు పెద్ద నాయకులు, బీజేపీ క్యాడరు. కాబట్టి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు మాది పార్టీ విత్ సెపరేట్ అనే అనకుండా మొత్తం అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దట్టు 2024లో కూడా వాళ్ళకి వచ్చేసి 7 సీట్లు పార్లమెంట్ సీట్లు రావడం జరిగింది. పర్సెంటేజ్ ఓట్లు కూడా 54.35% 2024లో కూడా. అంటే మనం ఇవన్నీ బీజేపీ వచ్చేదానికి పాజిటివ్ పాయింట్స్, ఆమ్ ఆద్మీ పార్టీకి నెగిటివ్ పాయింట్స్. మెయిన్ గా నేను అనుకోవడం వచ్చేసి, ఒకటి 12 ఏళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి మార్పు అనేది ఒక అది ప్రధానంగా వాళ్ళకు నెగిటివ్ గా పనిచేస్తుంటుంది. రెండవది అవినీతి అనేది చేశారా లేదా కాకుండా అని అది ప్రజలు కొంతవరకు ముందున్నటువంటి కేజ్రీవాల్కు ఇప్పుడు కేజ్రీవాల్కు సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఆ రోజు అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పద్ధతిలో లేరని కొంత ప్రజలు నమ్మినట్టుంది. సింపతి వచ్చేదానికి బదులు దాన్ని నమ్మినట్టు ఉంది. తర్వాత వచ్చేసి ఆ విలాసవంతమైన జీవితం అది నిజంగా ఉన్నాడని తెలియదు, కానీ కొంత బాగా ప్రచారంలో అంటే కేజ్రీవాల్ వ్యక్తిత్వాన్ని కొంత దాన్ని బాగా ప్రచారం చేయగలిగారు. ఇవన్నిటికీ తోడు మీరు చెప్పినట్లు అంతో ఇంతో ఓట్ల చీలిక, కాంగ్రెస్, MIM ఈ ఓట్ల చీలిక కూడా కొంత పని చేసి ఉండొచ్చు. కాబట్టి అనేక కారణాలు, బీజేపీ విజయానికి అనేక కారణాలు. ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు నాకు తెలిసి 12 ఏళ్ళు అధికారంలో ఉండడం అంత ఈజీ ఏం కాదు. వచ్చేసి ఢిల్లీలో ఉంటే ఇన్ని ఆటుపోటు తట్టుకొని నిలబడడం అనేది అంత ఈజీ కాదు ఆమ్ ఆద్మీ పార్టీకైనా. కాంగ్రెస్ పార్టీకి ఏమంటే 15 ఏళ్ల పాటు వర్షముడి అక్కడ అధికారం ఉన్న పార్టీ కదా, కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి కింది లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ వచ్చేసి మనం అధికారం కోసము మనం ఫైట్ చేస్తామని యాంగిల్లో ఉంటుంది. పార్లమెంటుకు కుదిరినంత ఈజీగా పొత్తులు అసెంబ్లీ కూరడం కష్టం. అందులో ఒక పార్టీ బలంగా ఉండి ఇంకో పార్టీ చిన్నదిగా ఉంటే ఈజీగా పొత్తులు అవుతాయి. రెండు దగ్గర ఉన్నప్పుడు సీట్ల కాడ కానీ సంఖ్య కాడ కానీ వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మేము వస్తాము కాంగ్రెస్ లేకుండా అని చెప్పేసి ప్రొమ్మధైర్యం వాళ్ళకు ఉంటది. కాంగ్రెస్ వచ్చేసి మేము జాతీయ పార్టీ 10 ఏళ్ళ పాటు అధికారం ఉన్నాము, మేము తక్కువ సీట్లు ఏడొప్పుకుంటామని ఈ యాంగిల్ కొంత ఉంటది. వచ్చేసి అంతో ఎంతో ఒకవేళ అది కూడా ఈ ఓట్ల చీలిక కూడా కొంత కారణం ఉండదు. కానీ మనం 2015 నుంచి చూసుకుంటే ఢిల్లీలో కాంగ్రెస్ అంత బలంగా ఏమీ లేదు కదా తులసిరెడ్డి గారు. 2015 ఎన్నికల్లో మీకు 9.7% ఓట్లు వచ్చాయి, సీట్లు రాలేదు. 2020లో 4.3% వచ్చాయి, సీట్లు రాలేదు. అలా పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ చాలా బలంగా ఉన్నట్టు కదా. 54.3% 2015లో, 2020లో 53.6%, 60కి మించిన సీట్లు సాధించడం. మరి 2024లో వచ్చేసి గుర్తులో ఉండొచ్చు, కానీ 18.91% వచ్చాయి కదా కాంగ్రెస్ కు. అసెంబ్లీ 2024లో 18.9% వచ్చినప్పుడు వచ్చేసి మనం కూడా గతంలో 15 ఏళ్ళ అధికారం ఉన్నాము, ఇప్పుడు 27 ఏళ్ళ అధికారం లేని వాళ్ళు వస్తామని ఏమన్నప్పుడు 15 ఏళ్ళ అధికారం 12 ఏళ్ళ కింద అధికారం ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ధీమా ఉంటుంది కదా. కాబట్టి మీరు చెప్పినట్లు అది ఒక కారణం, ఓట్ల చీలిక కారణం ఉండొచ్చు, కానీ దానికి మొత్తం వచ్చేసి బాధ్యత కాంగ్రెస్ మీద వేయడం కరెక్ట్ కాదు. కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వస్తానని చెప్పాడు, ఎందుకంటే అధికారం ఉన్నారు కాబట్టి సింపతి ఫ్యాక్టరీ పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన వచ్చేసి మేము సొంతంగా కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ముందు ఆయనే చెప్పింది. ఓకే, కాబట్టి ఈ పక్క కాంగ్రెస్ ఒక్కటే ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పొత్తుకు వచ్చారు కాంగ్రెస్ రాలేదు అనేది కాదు. ముందు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే పొత్తుకు పెద్ద వాళ్ళే సుముఖంగా లేరని నా అభిప్రాయం. ముందు ఆయన బయట నుండి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ముందు. తర్వాత వాళ్ళు పంజాబ్ లో ఎక్కడ వీలైతే అక్కడ వచ్చేసి వాళ్ళు రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళకు కూడా మళ్ళీ అధికారానికి రావచ్చు అనే అభిప్రాయం కూడా వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఆ నేపథ్యంలో పొత్తు కుదిరకపోవచ్చు, కానీ ఈ వన్ సైడ్ వచ్చేసి కాంగ్రెస్ దానికి అనేది నేను పూర్తిగా ఏకీభవించదలుచుకోలేదు. ఓకే, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం.
రైట్ రవి గారు, మనం చూసాం అంటే కాంగ్రెస్ని ఒక్కదాన్నే మీరు ఎట్లా కార్నర్ చేస్తారని తులసిరెడ్డి గారు అంటున్నారు. మీరంటే మిగతా వాళ్ళు మా రాజకీయం మాకుంది, లోక్సభ ఎన్నికలు కలిసి చేస్తాం, ఇండియా కూటమి కూడా లోక్సభ వరకు అని చెప్పాము, ఎవరు రాజకీయం అది చేసుకుంటున్నాం. రెండోది మాకు కొన్ని రాష్ట్రాల్లో సవాలుగా ఆపమాదిపి మారినప్పుడు మా రాజకీయం మాకు ఉంటుందనేది వాళ్ళది. రెండోది భానుప్రకాష్ రెడ్డి గారు కామెంట్స్పై కూడా మీ కామెంట్. మీరు అన్నారు కదా ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పింది రైటే, ఇండియా కూటమిలో భాగస్వాములు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ జాతీయంగా పెద్ద పార్టీ కాబట్టి, గతంలో కూడా పాలించింది కాబట్టి వాళ్ళ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా వాళ్ళకు మంచి ఓట్ల శాతం వచ్చినప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసుకునే అవకాశం ఉండింది. దీనికి కేజ్రీవాల్ కారణం కాదని మనం ఏం చెప్పలేము. రెండో భాగం వీళ్ళది కూడా ఉంటుంది. ఇంకా మూడో విషయం, భానుప్రకాష్ రెడ్డి తప్పకుండా ఈ విజయానికి సంతోషించవచ్చు, చాలా గొప్ప విషయం, ఇంతకాలం ఎందుకు రాలేదు. కానీ జాతీయ ఎన్నికలకు రాష్ట్రాల ఎన్నికలకు తేడా ఉంటుందని ఢిల్లీ ప్రజలు చెప్పినంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. గత 3 సార్లు పార్లమెంట్ సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చి అసెంబ్లీ సీట్లన్నీ వీళ్ళకి ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇది ఒక గుణపాఠం. అంటే ఈ దేశమంతా ఒకటే ఉండాలి, ఒకటే ఎన్నిక అని చెప్పే వాళ్ళకి ఇది ఒక చిన్న సైజు, వాళ్ళకు కూడా ఒక సందేశమే. ఇప్పుడు ఆ డబ్బులా ట్రబులా అనే విషయం పక్కన పెడితే అవినీతి మీద ఏదో విజయం అని చెప్పడం ఏమీ అని నిలబడదు. ఎందుకంటే ఏ లిక్కర్ స్కామ్కు మూలధారిగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్డీఏలోనే ఉన్నారు. ఇప్పుడు పాలక కూటమిలోనే ఉన్నారు. ఎవరైతే లిక్కర్ స్కామ్కు ఈ ముడుపులు ఇచ్చారు ఇవన్నీ అనుకుంటున్న ఒంగోలు ఎంపీ గారు ఎవరన్నా ఉన్నారో ఆయన బీజేపీతోనే, ఐ మీన్ ఎన్డీఏతో కూటమితోనే ఆయన ఉన్నారు. ఆయనకే టికెట్ ఇచ్చారు కూడా. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఇప్పుడు వాళ్ళ ఎత్తుగడలు ఫలించాయి, వాళ్ళు గెలిచారు, అంతవరకు ఒప్పుకోవచ్చు. కేజ్రీవాల్ కానీ లేదా ఆప్ కూడా అనేక కారణాల వల్ల మసకబారింది వాళ్ళ ప్రతిష్ట. ఒక చాలా సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ అన్నారు దాన్ని, అయితే ఒక పార్టీగా. అంత తొందరగా ఎన్టీఆర్ని పక్కన పెడితే ఇంకెవరు అంత తొందరగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు లేరు. పైగా దీన్ని ఏమన్నారు, హైపర్ లోకల్ గవర్నెన్స్ అన్నారు. హైపర్ లోకల్ గవర్నెన్స్, ఆల్టర్నేటివ్ మోడల్, రోడ్లు, నీళ్లు, కరెంటు ఇట్లాంటివి తీసుకొచ్చారు. దానికి తోడు స్వచ్ఛతకు ప్రతిరూపాన్ని ఈయన బయలుదేరారు. ఇప్పుడు అదంతా ఆ మోడల్ కొంచెం డిస్టర్బ్ అయింది. జాతీయమైనటువంటి దృక్పథం కూడా దెబ్బతింది. వీటన్నిటి నుంచి ఎలా బయటపడతారు చూడాలి. మూడవది కేజ్రీవాల్కు ఒక పోలిక కనిపిస్తుంది. అంత ముందు కూడా ఒకటి రెండు ఉన్నాయి. కానీ వీళ్ళు జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయి తామే ప్రత్యామ్నాయం అని, మీరు లోక్సభ ఎన్నికలకు ఒక ఏడాది ముందు చూస్తే మమతా బెనర్జీ, కేజ్రీవాల్, కేసీఆర్, నితీష్ కుమార్ చెప్పకపోయినా వీళ్ళందరూ మేము జాతీయ స్థాయిలో అనుకోవడం తప్పని నేనే ప్రజాస్వామ్యంలో మీరు కూడా అనుకోండి. కానీ కేజ్రీవాల్ పంజాబ్ లో విజయం సాధించాడు. పంజాబ్ లో సాధించాడు, గుజరాత్ లో కూడా కొంత ఓటు తెచ్చుకున్నారు, గోవాలో కూడా వచ్చారు. కానీ దానికి కావాల్సిన దిశానిర్దేశం లేదు కదా. మీరు ఇందాక మీరు అన్నట్టు ఎవరు ప్రత్యర్థి, ఏ విధానాల మీద మీరు పోరాడతారు? లోకల్ గవర్నెన్స్ అని ఒక మాటతో మీరు జాతీయ ప్రత్యామ్నాయం అవుతారా? అలాగే బీజేపీ తరహాలో మీరు బజరంగ బలి అని మోదీ గారి కంటే చాలా ఎక్కువగా చేయడానికి ప్రయత్నించి విఫలమవటం. సో చాలా దుస్సాహసాలు, విఫల ప్రయోగాలు కూడా కేజ్రీవాల్ చేశారు. అవన్నీ చివరకు ఆయన స్థానాన్ని అనండి, ఆయన పట్టును కానీ సడలించడానికి కూడా అవి కారణమైన చెప్పొచ్చు. శేష్ మహల్ బీజేపీ ఒకటే నమ్ముకోలేదే. ఎక్కడ ఢిల్లీకి లిక్కర్ స్కామ్ నుంచి శేష్ మహల్ దగ్గరకు వచ్చి ఆగారు వాళ్ళు. ఈ మధ్యలో ఈ ఓడిపోయిన ఎందుకు అతీష్ గెలిచారు, ముఖ్యమంత్రి అతీష్ ఒక్కరు గెలిచారు అంటే ఆమె మీద పోటీ చేసిన రమేష్ బిదూరి అతను మాట్లాడిన తీరు అవన్నీ ప్రజలు మెచ్చలేదు, ఓటర్లకు అదేమీ నచ్చలేదు అనేది కూడా స్పష్టం. కాబట్టి ఇవన్నీ కూడా సంకేతాలుగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇండియా కూటమి ఇప్పుడు కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడతారు, మిగిలిన ఎన్నికల నుంచి ఏమన్నా నేర్చుకుంటారో మనం చూడాలి. భానుప్రకాష్ రెడ్డి గారు, సతీష్ అన్న అదే అంటే ఓకే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో అది మాట్లాడండి. అది వారి ఆంతరంగిక విషయం. వారి ఆంతరంగిక విషయం ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎవరితో పెట్టుకోకూడదు, వీళ్ళతో పొత్తు ఉంటే బాగుంటుంది అని మాకు సంబంధం లేదు. అది ఇండియా కూటమిలో కుంపట్లు. అది ఇప్పటి నుంచి కాదు, మొదటి పెట్టిన రోజు నుంచి ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి, కన్వీనర్గా ఎవరు ఉండాలి, అది మొదటి నుంచి వారి మధ్య సఖ్యత లేదు. అది వారి సొంత విషయం, సొంత వ్యవహారం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ కేటీఆర్ గారు మీరు ఈరోజు ఏం విమర్శలు చేశారో రాబో రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ మేము అక్కడ కూడా అధికారంలోకి రాబోతున్నాం.
ఢిల్లీ ఫలితాలు తెలంగాణలో రాబోతున్నాయి. మీకు ఇది ట్రైలర్ మాత్రమే. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిచింది ట్రైలరు, క్లైమాక్స్ తెలంగాణలోకి వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని బలపరచాలని చెప్పి కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి లాంటి పాలన కేంద్రంలో ఏ విధంగా వికసిత్ భారత్ పేరుతో ముందుకు పోతుందో, వికసిత్ తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, రెండు ప్రభుత్వాలు ఒకటే ఉంటే అభివృద్ధి బాగుంటుంది, ప్రజల కష్టాలు ప్రజల ఇష్టాలు తెలుసుకొని ముందుకు పోయే ప్రభుత్వం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పి నేను ఈ మధ్య హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి హస్తిన ఫలితాలు తెలంగాణలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. రాబో రోజుల్లో తెలంగాణను కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా ఈ స్ఫూర్తితో మా కార్యకర్తలు నూతన ఉత్సాహంతో తెలంగాణలో ఇప్పుడు నుండి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే విధానాల మీద ఇప్పటికే అనేక పోరాటాలు చేశారు. రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కటక్ వరకు అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మేము బలోపేతం చేసుకుంటూ మా నరేంద్ర మోడీ గారు నాయకత్వం, మా టీం వర్క్, ఇది మాకు ఒక శ్రీరామ రక్షగా మేము భావిస్తున్నాం. అంటే మీరు అన్నారు అదే ఇది తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేపు పొద్దున్న మేము అధికారంలో రాబోతున్నాము, ఢిల్లీది ఒక ట్రయల్ అని ఢిల్లీకి తెలంగాణకు బాగానే లింక్ చేశారు. కానీ ఢిల్లీ ఎన్నికలు, కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాలు కూడా తెలంగాణ కేంద్ర బిందువు అయింది ఇక్కడ. అంటే ఇది అక్కడ డిసైడ్ చేసింది, ఇప్పుడు మీరేమో అది ఇక్కడ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. అంటే రెండు వాళ్ళే డిసైడ్ చేశారు, అది మీరు గుర్తించాలి. అంటే ఇప్పటికే తెలంగాణ చెప్పండి. ఇప్పటికే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఆంతరంగికంగా అక్కడ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటపడకుండా ఏదో బండిని లాక్కొని వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్ని ఇప్పటికే మాయం చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు. రాబో రోజుల్లో హస్తాన్ని కూడా మాయం చేసి కమల వికాసాన్ని అక్కడ కూడా కార్ని మాయం చేశారు, హస్తాన్ని మాయం చేసి కమల వికాసానికి తెలంగాణ ప్రజలు తెర్రరేపుతారని చెప్పి గట్టి విశ్వాసం మాకుంది. మీరు చూడండి సతీష్ అన్న, రాబో రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా, అంటే ఇది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, గట్టి కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి అజెండా సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అనుసరిస్తుంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలి, తెలంగాణలో పోరాటం చేస్తూ ప్రజల్లోని కలుపుకో ముందుకు పోవాలని చెప్పి పార్టీ డైరెక్షన్స్ ఇస్తుంది. అక్కడ మా నాయకత్వం ఆ విధంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మా ఉమ్మడి ఎన్డీఏ కూటమి వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో మేము ముందుకు పోతున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్, వికసిత తెలంగాణ రాబో రోజుల్లో మా అజెండాతో మేము ముందుకు పోతాం. రైట్. మీరు ఆల్రెడీ కేటీఆర్ పేరు ప్రస్తావించారు కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. आज दिल्ली के इलेक्शन ने स्थापित कर दिया फिर एक बार कि राहुल गांधी जी की क्षमता नहीं है कि भारतीय जनता पार्टी को हरा सके. वो ना अपने आप जीत सकते हैं और उसके वजह वो इनफैक्ट इंस्टेड ऑफ अलाइनिंग with strong regional forces like Aam Aadmi or KCRG or others, they end up weakening strong regional parties and indirectly helping Bharatiya Janata Party. So my congratulations to Rahul Gandhi ji on ensuring that yet another victory has been given to BJP. Mr. Rahul Gandhi, I'm sure is very, very proud of this achievement. I wish him all the best. Aaj Delhi. Right. తులసిరెడ్డి గారు, కేటీఆర్ కామెంట్స్ చూశారు. ఢిల్లీలో తిరిగి బీజేపీ అధికారంలో తేవటానికి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు అని చెప్తున్నారు. అంటే మన 2024లో కలిసినప్పుడు కూడా 7 వచ్చినాయి. అప్పుడు కూడా శుభాకాంక్షలనా? అప్పుడు కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి. అవును. మరి బీజేపీ 7 వచ్చాయి. అంటే అప్పుడు కూడా వచ్చేసి కలవడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసినప్పుడు బీజేపీ కోసము, విడిపోయినప్పుడు కూడా బీజేపీ కోసమేనా? కాబట్టి ఈ ఎన్నిక సెపరేట్ గా ఉంటది. దానికి ఆన్సర్ చెప్పాలి. మరి దీని గురించి కామెంట్ చేశాడు. మరి అప్పుడేం కామెంట్ చేస్తాడు? 7 వచ్చినాయి. ఇప్పుడన్నా కనీసం 100% 70 రాలే. అప్పుడు 7 వచ్చినాయి. అప్పుడు కలిసే ఉన్నాం. మరి అప్పుడేమన్నా వచ్చేసి కాబట్టి ఈ ఎన్నిక సెపరేట్. ఏ పార్టీ ఆ పార్టీ ఎవరెవరి రాజకీయం కోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో
అక్కడ ఉండే పరిస్థితులు ఏదైనా పొత్తులు ఉన్నప్పుడు రెండు వైపుల నుండి వస్తేనే కుదురుతుంది, లేకుంటే కుదరదు. ఆ నేపథ్యంలో కొన్ని జరుగుతుంటాయి అంతే తప్ప నేను కేటీఆర్ అతని స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, అది పిలిచేస్తూ ఉంటాను. ఓకే, ప్రస్తుత ఫలితాలు ఏది ఏమైనా ఈ ఎన్నిక ద్వారా ఏది ఏమైనా ఎన్నిక ద్వారా ఒక సందేశం ఏమంటే ఏ రాజకీయ పార్టీ గాని ఏ రాజకీయ నాయకుడు గాని నిరాశ చెందాల్సిన అవసరం లేదు, పోరాట స్ఫూర్తి అవసరము. దానికి ఎగ్జాంపుల్ బీజేపీనే. 27 ఏళ్ల పాటు అధికారంలో లేనప్పటికీ అది పోనీ కేంద్రంలో అధికారంలో ఉండి అటు వాజ్పేయి పీరియడ్ లో అటు మోడీ పీరియడ్ లో ఇన్నాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా 27 ఏళ్ల పాటు అధికారం లేకున్నప్పటికీ పోరాట స్ఫూర్తితో పోరాడి అధికారానికి వచ్చింది. కాబట్టి 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఏ రాజకీయ పార్టీ బీజేపీ నుంచి స్ఫూర్తి పొందాలంటారు పోవాల్సిన అవసరం లేదు అన్నది ఒక సందేశం ఇదన్నమాట. ఓకే, అంటే బీజేపీ నుంచి స్ఫూర్తి పొందాలని అంటున్నారా తులసిరెడ్డి గారు అంటున్నారు తెలకపల్లి రవి గారు? ఏ సార్ బీజేపీ నుంచి స్ఫూర్తి పొందాలి? కాంగ్రెస్ గానీ ఢిల్లీలో కాంగ్రెస్ గానీ దేశవ్యాప్త కాంగ్రెస్ గానీ మిగతా పార్టీలకు గానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. పోరాట స్ఫూర్తితో పోరాడుతూ ఉండాలా అంతే తప్పనిచ్చేసి అది ఎగ్జాంపుల్ నా అభిప్రాయం. అంతకంటే ఈ ఎన్నికల ద్వారా నేను గ్రహించిన సారాంశం అది. ఏ రాజకీయ పార్టీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఫైట్ చేయాలా సమస్యల మీద. రైట్.